ఓం శ్రీ సాయినాథాయ నమః. మన ప్రవర్తన గురించి బాబా ఉపదేశము. ఈ దిగో చెప్పిన బాబా పలుకలు అసాధారణమైనప్పటికీ అమూల్యములు. వానిని మనసునందుంచుకొని ఇట్లా చేసినచో అవి మనకు మేలు చేయును. ఏదైనా సంబంధము లేనిదే ఒకరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరు కానీ ఎట్టి జంతువు కానీ నీ వద్దకు వచ్చినచో నిరక్షణముగా వానిని తరిమివేయకుము. వారిని సాధారణంగా చూడుము. దాహము గల వారికి నీరునిచ్చినచో, ఆకలితో ఉన్న వారికి అన్నము పెట్టినచో, బట్టలు లేని వారికి బట్టనిచ్చినచో, నీ ఇంటికి వరస ఇతరులకు కూర్చున్నటకు విశ్రాంతి తీసుకొనుటకు వినియోగించినచో నిశ్చయముగా భగవంతుడు మీకి ప్రీతి చెందెను. ఎవరైనా ధన సహాయము కోరిన నీ వద్దకు వచ్చినచో నీవిచ్చుటకు ఇష్టము లేకున్నా నీవు నివ్వనక్కర్లేదు. కానీ వానిపైన కుక్కు వలె మరగవద్దు. ఇతరులు నిన్నెంతగా నిందించినాను నీవు కఠినముగా జవాబు ఇవ్వకుము. అట్టి వానిని నీవెల్లప్పుడూ ఓర్చుకొనినచో నిశ్చయముగా నీకు సంతోషము కలుగును. ప్రపంచము తలక్రిందులైనప్పటికీ నీవు చలించకము. నీ ఉన్న చోటనే స్థైర్యముగా నిలిచి నెమ్మదిగా నీ ముందర జరుగుచున్న నాటకమును చూచుచుండుము. నీకు నాకు మధ్య గల గోడను నిర్మూలించుము. అప్పుడు మనమిద్దరము కలియు మార్గం ఏర్పడును. నాకు నీకు భేదము గలనదేమియు భక్తుని గురువు నాకు దూరముగా నుంచుచుండేది. దానిని నశింపజేయునది మన ఐక్యత కలదు. అల్లా మాలిక్, భగవంతుడే సర్వాధికారి. ఇతరులెవరు మనలను కాపాడువారు కారు. భగవంతుని మార్గము సామాన్యము మిల్కి విలువైనది కనుగొనుక వీలలేనిది. వారి ఇచ్ఛానుసారమే మనము నడిచెదము. మన కోరికలను వారు నెరవేర్చెదరు, మనకు దారి చూపెదరు. రుణ సంబంధము లేనిచే మనమందరము కలిసితిమి. ఒకరికొకరు తోడ్పడి ప్రేమించి సుఖముగాను సంతోషముగానుందుము గాక. ఎవరైతే తన జీవిత పరమవాదిని పొందెదరో వారు అమూరులై సుఖముగా నుండెదరు. తక్కిన వారందు పేర కొరకే ఊపిరి పులుసు వరకు మాత్రమే బ్రతికెదరు. ఓం శ్రీ సాయినాథార్పణమస్సు. శుభమో భవతు. ధన్యవాదములు.